హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తుంటే అర్థమైపోయింది మనం ఎక్కడికి వెళ్తున్నామని. నాకు ఎప్పుడైనా మనసు బాలేదని, లేదా ఎప్పుడైనా చాలా డల్‌గా అనిపించినప్పుడు, లోగా అనిపించినప్పుడు నేను వెళ్ళే ఒకే ఒక ప్లేస్, ద బెస్ట్ ప్లేస్, నాకు బాగా నచ్చే ప్లేస్ ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అసలు నాకెంత లోగా అనిపించినా, ఎంత బాధ అనిపించినా, అమ్మ ఒడిలో పడుకున్నంత ఆనందంగా ఇచ్చేది, మనసు ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో అంత ప్రత్యేకత ఏముంది అక్కడ, ఏంటి అనేదంతా కూడా నేను క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పేస్తా అండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనైన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేసేయండి. అలాగే ఈ టెంపుల్లో మీలో ఎంతమంది విజిట్ చేశారో, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈ టెంపుల్తో ఉందో కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా డీటెయిల్స్కి వెళ్ళిపోదాము. ఒకరోజు నాకు పాపకి హెల్త్ బాగాలేదండి. రెండో పాప కూడా ఉంది కదా, మీ అందరికీ తెలుసు నాకు రీసెంట్గానే డెలివరీ అయిందని. సో రెండో పాపకి వ్యాక్సిన్ అయిన ఒక 15 డేస్ తర్వాత ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. చిన్న పాపకి కొంచెం కోల్డ్ ఫీవర్ స్టార్ట్ అయింది. అండ్ పాపతోటి, చంటి పాప కదండి, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో తనతో పడుతూ ఉన్నప్పుడు మా పెద్ద పాపకు కూడా ఫీవర్ వచ్చిందండి, 102, 103 జ్వరంతో. సో ఇద్దరికి సడన్గా ఏంటి ఒకటేసారి అని చెప్పి చాలా బాధపడ్డాను. అండ్ నాకు కూడా కొంచెం హెల్త్ అటు ఇటు అయ్యింది. సో ఏంటి ఇలా ఉంది, ఎందుకు అలా అవుతుంది, బయట కండిషన్ అలా ఉన్నా కూడా ఎందుకు ఎంత ఎఫెక్ట్ ఎప్పుడు అవ్వలేదని చెప్పి చాలా బాధపడ్డాను. సో అలాంటప్పుడు ఏదైనా కూడా ఇలాంటి చిన్న చిన్నవి కావచ్చు, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా కూడా, నాకు మనసుకి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, లేదా నాకు అప్పుడు లో అనిపించినప్పుడు, ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలి, అబ్బా ఎంత చిరాగ్గా ఉంది అని ఎప్పుడొకటి అనిపిస్తూనే ఉంటుంది. సో అలాంటప్పుడు నేను విజిట్ చేసే ప్లేస్ ఇదే అనమాట. నాకు చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకో తెలీదు, ఈ టెంపుల్కి వెళ్తే ఏదో ఒక ప్రత్యేకమైన అనుభూతి, చాలా ప్రశాంత వాతావరణము. ఎంత క్రౌడ్ ఉన్నా, అక్కడ ఎంత హడావుడిగా ఉన్నా కూడా నాకు మాత్రం చాలా ఆహ్లాదంగా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్లో. ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక ఆ స్వామివారి మండపం, స్వామివారి విగ్రహం, చుట్టూ ఉండే వాతావరణం, అక్కడున్న తాబేళ్ళు అసలు అద్భుతంగా ఉంటుంది. అండ్ ఫస్ట్లో నాకు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పేరు కానీ ఏరియా కానీ తెలిసేది కాదు. సో మా ఆయన పెళ్ళైన కొత్తలో ఇక్కడ తీసుకొచ్చినప్పుడు తాబేళ్ళు ఎక్కువ ఉండేవన్నమాట, గార్డెన్లో వదిలేసేవారు. సో అందుకని నేను ఈ గుడిని తాబేలు గుడి అంటానన్నమాట. సో నాకు అలా అలవాటు అయింది. సో ఫస్ట్ మా వారికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము అంటే కనుక అష్టలక్ష్మి కానీ ఇంకేదైనా టెంపుల్ గుర్తొస్తుంది. అదే తాబేలు గుడికి వెళ్దాము అనేసరికి టక్కున ఇదే గుర్తొస్తుంది అనమాట. సో అలా ఈ టెంపుల్కి నేను పెట్టుకున్న నిక్ నేమ్ తాబేలు గుడి అనమాట. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి వారం కూడా. శుక్రవారం, శనివారం మరీ ప్రత్యేకమండి. హారతులు కావచ్చు, సుప్రభాత సేవ కావచ్చు, అసలు చాలా చాలా జరుగుతాయి. అండ్ ఇక్కడ మనం కూడా ఇయర్ మొత్తానికి కావచ్చు, ఒక్క రోజుకి కావచ్చు, లేదా ప్రత్యేక రోజులు అంటే పుట్టినరోజు, పెళ్లి రోజు అలాంటి అకేషన్స్ కానీ సెలబ్రేట్ చేసుకుంటూ మనము ఎప్పుడు కేక్ కట్ చేయడము, చుట్టుపక్కల వాళ్ళని పిలవడము, 4 ఫోటోలు తీయడము, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము, ఇలా కాకుండా కొంచెం దైవదారాధనలో అలా దేవుడికి సేవ చేసుకున్నట్టు, కొంచెం బయట వాళ్ళకి మనం డైరెక్ట్గా అయితే ఎవరికి కూడా అన్నదానం వెళ్ళి వండి పెట్టలేం కదండి. సో అలాంటప్పుడు ఇలాంటి దేవాలయాల్లో డబ్బులు డొనేట్ చేసి అన్నదానానికి సాయపడడం ఎంతో మంచిదని నా అభిప్రాయము. సో నేను ఎప్పుడు వెళ్ళినా నాకు చేతిలో ఉంటే కనుక ఖచ్చితంగా అన్నదానానికి ఇచ్చేస్తా అండి. అది కూడా దేవుడి పేరే రాయిస్తాను, మా పిల్లల పేరు కానీ మా పేరు కానీ ఎప్పుడు ఇవ్వను. మా వారికి ఎందుకో నచ్చదు. సో నాకు అదే అలవాటైంది. యాక్చువల్లీ పెళ్ళికి ముందు నేను ఇంత డివోటీ కాదండి. పెళ్ళైన తర్వాత మా వారికి ఇంత భక్తి అంటే అందులో నాకు తెలిసి నాకు చాలా తక్కువ పెళ్ళికి ముందు. ఇప్పుడు కొంచెం ఎక్కువ అయ్యిందని చెప్పాలి. ఇదివరకు అయితే ఓన్లీ పెళ్ళికి ముందు బాబా గుడికి వెళ్ళడం, గురువారం ఉపవాసాలు అవి ఒకటే చేసేదాన్ని. బట్ పెళ్ళైన తర్వాత మా అత్తగారు వాళ్ళ ఇంట్లో మడి ఆచారాలు, ఆ పద్ధతులు అలవాటు పడిపోయి ఇంకా దేవుడు తన్మయత్వంలో అంటారు కదా, ఆ విధంగా అంటే గొప్ప కాదండి, బట్ నేను అలా మారాను. అది మంచి విషయము అని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి జీవితంలో ఏదో ఒక్క ఛాన్స్ వస్తుంది అంటారు కదా, సో అలా నాకు పెళ్ళి తర్వాత మారింది. చాలా చాలా మారిందనమాట. అది లైఫ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, అండ్ అలాగే లైఫ్ లెసన్స్ అంటారు కదా, అలా నాకు చాలా చాలా నేర్చుకున్నాను లైఫ్లో. పెళ్ళైతే ఆటోమేటిక్గా జీవితం అన్ని రకాలుగా నేర్పించేస్తుంది. సో అలా నాకు ఎప్పుడైనా లో అనిపించినప్పుడు ఇగో ఈ స్వామి చూశారు కదా, అచ్చు స్వామివారు పైన లోకాల్లో
పాన్పు అంటారు కదా, అలా ఎలా పడుకుంటారో సేమ్ అదేలాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ ఇక్కడ స్వామివారి కాళ్ళు ముట్టుకుంటే నిజంగా స్వామివారి పాదాలు ముట్టుకున్నామేమో అన్నంత ఫీల్ వస్తుంది. మా వారైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆ స్వామిని అలా పట్టుకుంటూ ఉంటే అక్కడ ఉండిపోతూ ఉంటారు. నేను ఇంకా రండి రండి వెళ్దాం అంటే అప్పటికే కళ్ళలో నీళ్ళు వచ్చేసి అసలు అదొక అదొక అంతే అండి. అదొక ఇంక చెప్పలేను, దానికి మాటలు రావట్లేదు నాకు. సో, నాకు అలాగే చాలా పీస్‌ఫుల్‌గా మనసు ఎంతో రిలాక్సింగ్‌గా నేనున్నాను నీకు, ఎందుకంత బాధ, ఎందుకంత భయం అని స్వామి నాతో చెప్పినంత ఫీలింగ్ వస్తుందనమాట. ఇక్కడికెళ్తే ఓదార్చినట్టే ఉంటుంది. సో, అలాగే కనెక్ట్ అయిపోతాను. సో, ఇక్కడ టెంపుల్ వచ్చేసి చుట్టూ స్వామివారి కోనేరు, ఆ స్వామివారికి ఏ ఉత్సవాలు జరిగినా కూడా ఈ కోనేరులోనే చేస్తూ ఉంటారు. మనకి తిరుపతిలో వేరే వేరే చోట ఎలా అయితే స్వామివారికి కళ్యాణాలు, ఉత్సవాలు అన్నీ ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తూ ఉంటారండి. ఇది స్వామివారి పక్కపక్కన ఉన్న ఉపాలయాల్లో వారాహ స్వామి అండ్ లక్ష్మీ అమ్మవారు కోనేరు పక్కనే ఉంటారు. కోనేరు దగ్గర శ్రీకృష్ణ స్వామివారిది, అలాగే పక్కనే ఉన్న చుట్టూ గార్డెను ఇదేనండి. పిల్లలతో వచ్చిన వాళ్ళకి దేవుడి మీద ఫోకస్ చేయకుండా ఉంటారేమో అన్న దాని మీద పిల్లల కోసం పార్క్ అనమాట. సో, పిల్లల్ని ఆడిస్తూ స్వామిని చూసుకుంటూ ఉండొచ్చు. సో, ఎదురుగుండా స్వామి, ఆ ఎదురుగుండా పిల్లలతో ఒకటి పార్కులో ఆడించడానికి ఉయ్యాల, జారిబల్ల, సీసా అంటారు కదా, అలాగే చుట్టూ తిరగడానికి రంగుల రత్నము ఇలాగా ఒక 5, 6 పెట్టారు. పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే స్వామి సన్నిధిలో కూడా ఉండొచ్చు అనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడ అడ్రస్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసి ఎస్విఎన్ నగర్లో అనమాట. చాలా ఫేమస్ టెంపుల్. నేను కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైనా వెళ్ళి ఉండుంటే ఓకే, వెళ్ళకపోయి ఉంటే కనుక వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. ఒకసారి అయితే విజిట్ చేయాల్సిన టెంపుల్, మస్ట్ అండ్ షుడ్గా విజయనగరంలో వెళ్ళాల్సిన టెంపుల్ ఇది. సో, నేను అడ్రస్ అయితే కింద పిన్ చేసేస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఇక్కడ ఎవరైనా అన్నదానాలకి వాళ్ళకి ఇవ్వాలంటే కనుక డైరెక్ట్గా అక్కడ ఉంటారు. మీరు ఏ డేట్లో ఏ పర్సన్ నేమ్ తోటి తీసుకోవాలో అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు. ప్రత్యేక హోమాలు అవి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే తప్పకుండా పాల్గొనండి. ఇది నా పర్సనల్ వ్లాగ్ అనే చెప్పాలి. నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్ని మీతో షేర్ చేసుకున్నాను. సో, మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం. అండ్ నా పర్సనల్ వీడియో కూడా రాబోతుంది. సో, తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్